హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ కిచెన్. ఈ వీడియోలో మిగిలిన ఇడ్లీ పిండితో పునుగులు ఎలా చేయాలో చూద్దాం. నార్మల్‌గా మనం బయట తినే పునుగులు బియ్యం పిండితో చేస్తారని మా అమ్మ చెప్పింది. ఒకసారి ఇడ్లీ పిండితో పునుగులు ట్రై చేయండి. టేస్టీగా, క్రిస్పీగా చాలా బాగున్నాయి. 2 కప్పుల ఇడ్లీ పిండిలో 2 కప్పుల మైదా పిండి కలపాలి. ముందే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకోవాలి. ఇక పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసుకున్నాక కలమాకుని ఎందుకు వదలాలి? కలమాకు కట్ చేసుకోవాలని ఇక చేయితోనే కట్ చేసిన అట్లా. వీడియోలో చూస్తున్నారు కదా అట్లా కట్ చేసిన. ఇక కట్ చేసిన కలమాకు కూడా వేసుకొని ఇక ఉల్లిగడ్డలు 2 తీసుకున్న ఇట్లా చాపర్లో వేసేసిన. నార్మల్గా చేయితో కట్ చేయొచ్చు కానీ చాకుతోని అబ్బో కళ్ళు మండుతాయని చాపర్ యూస్ చేసి చాపర్లో వేసేసి చిన్నగా కట్ చేసుకున్నా. అట్లనే 1 కప్పు పెరుగు, వీలైతే పుల్ల పెరుగు కూడా తీసుకోవచ్చు. కొంచెం పాలకూర వేసిన ఇక మంచిగా ఉంటుంది టేస్ట్ అని. మా తమ్ముడు గాడు పాలకూర అంటే తినడు, ఈ పునుగులలో వేస్తే తింటాడేమో అని వేసిన. చూద్దాం తింటాడో. చిటికెడు సోడా, టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసిన. ఇక ఉప్పు చూసేసుకోండి, కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది మంచిది. ఇక ఒకసారి ఇట్లా కలుపుకోవాలి ఉప్పు వేసుకొని. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటా పిండిని మంచిగా కలపాలి. ఇట్లా వీడియోలో చూస్తున్నట్టు బ్యాటర్ రావాలి మనకి. ఎక్కువ పలసగా కావద్దు, ఎక్కువ గట్టిగా కావద్దు. ఇట్లయితే పునుగులు మంచిగా వస్తాయి. ఇట్లా కలిపిన పిండిని పక్కన పెట్టుకోవాలి. ఒక అర్ధగంట అయినాక మళ్ళీ తీసుకొని జీలకర్ర యాడ్ చేయాలి. మైదా అరగదంటారు కదా, జీలకర్ర వేసుకుంటే అరుగుతుందేమో అని జీలకర్ర వేసిన. జీలకర్ర వేసుకొని ఇంకోసారి కలుపుకోవాలి. ఇట్లా పక్కన పెట్టుకొని ఇప్పుడు పునుగులు ఉట్టిగా తింటే ఏం బాగుంటుంది, చట్నీ ఉండాలి కదా దానికి. చట్నీ కోసం 2 టమాటాలు కట్ చేసుకోవాలి. ఒక 5, 6 పచ్చిమిర్చి తీసుకున్నా. ఇట్లా వీడియోలో చూపెట్టినట్టు కట్ చేసిన. ఈ కట్ చేసిన దాంట్లో 1 గ్లాస్ వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి వీడియోలో చూపించినట్టు ఉడకబెట్టుకోవాలి. ఇట్లా ఉడికిన టమాటా పచ్చిమిర్చిని మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇక మిగిలిన వాటర్లా మసలబెట్టి కొంచెం కొత్తిమీర ఇట్లా వీడియోలో చూసినట్టు కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 5, 6 నిమిషాలు ఆ వాటర్ని మసలబెట్టి అప్పటి వరకు ఈ టమాటా పచ్చిమిర్చిలో 1 స్పూన్ జీలకర్ర, ఒక 5, 6 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు. ఇట్లా వీడియోలో చూపెట్టినట్టు సన్నగా పేస్ట్ లాగా కావాలి. ఆ పేస్ట్ని మసలబెట్టిన కొత్తిమీర వాటర్లా కలిపేసేయాలి మనం. ఇక పేస్ట్ కలిపినాక ఒక 5, 6 నిమిషాలు పొయ్యి మీద మసలబెట్టి పక్కన పెట్టేసేయాలి. ఒక కడాయిలో మంచి నూనె పోసుకోవాలి పునుగులు వేయించనీకి. నూనె కాగిందా లేదా అని తెలుసుకోవాలంటే కొంచెం పిండి వేయాలి. చూడండి వీడియోలో కనిపిస్తుంది కదా, మంచిగా పిండి మంచిగా అయ్యింది పునుగు. ఇక నూనె కాగిందని తెలుసుకొని మొత్తం పునుగులు వేసుకోవాలి. ఇట్లా చిన్నగా చిట్టిగా పునుగులు వేసుకోవాలి మంచిగా. చూస్తున్నారు కదా బ్యాటర్ మంచిగా ఉంది పిండిది, అందుకే మనకి అట్లా పునుగులు కూడా మంచిగా వస్తున్నాయి. అదే కొన్ని నీళ్ళు ఎక్కువ అయితే పలస అయిపోతుంది పిండి, బ్యాటర్ మంచిగా ఉండదు. ఇట్లా మొత్తం తీసుకోవాలి పునుగులు. బ్రౌన్ కలర్ అయ్యేదాకా పునుగులను మంచిగా నూనెలో వేయించుకోవాలి. తీసి గరం మంచిగా ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి.
ఇరాకున్నాయి క్రిస్పీగా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.